అమ్మా, చిన్నికి మళ్ళా జ్వరం వచ్చింది అంటూ చెప్పాడు ఆదిత్య తన తల్లి రాజీతో. పిల్లల్ని చూసుకోవడం అంటే ఇదేనా? పెంచడం కూడా చేత కాదా? ఎవరికైనా ఎన్నిసార్లు వస్తుంటుందా జ్వరం అని కోపంగా అడిగింది తల్లి రాజీ. తనకి మాత్రం ఏం తెలుసమ్మా, మొన్ననే కదా పాప పుట్టింది, అలవాటు అవుతుందిలే అని భార్యకి సపోర్ట్గా మాట్లాడాడు కొడుకు ఆదిత్య. భార్యకి సపోర్ట్ చేస్తున్నారా? ఈ మధ్య బాగా చూస్తూ ఉన్నాను. 12 ఏళ్ళకే నాకు పెళ్ళైంది, 15 ఏళ్ళకి నువ్వు నా చేతిలో ఉన్నావు. నేను పెంచుకోలేదా? నేను ఇంటి చాకరీ చేసుకొని ఒక్కదాన్ని అన్నీ చేశాను కదా అని చెప్తూ ఉంటాడు కొడుకు. గత నెల రోజులుగా ఇంట్లో ఒక నిశ్శబ్దమైన యుద్ధం జరుగుతోంది అత్త కొడుళ్ళ మధ్య. వాళ్ళు కొట్టుకోకపోవచ్చు, తిట్టుకోకపోవచ్చు, కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఆదిత్య. ముభావంగా ఉంటున్న భార్య అమృతని చూస్తూ ఏం జరిగింది అని అడిగితే ఒక నిశ్చేష్టమైన నవ్వును మాత్రమే సమాధానంగా ఇస్తూ ఉంది. ఇలా ఆలోచిస్తూ తన మొబైల్లో ఆడుతూ కూర్చున్నాడు ఆదిత్య. ఈలోగా తల్లి రాజీ బాబు ఆది అంటూ పిలిచిన పిలుపు విని ఏంటమ్మా అంటూ బయటకు వచ్చేసాడు. బయట ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి మీ అత్తగారు వచ్చింది బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తల్లి రాజీ. కుశల ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత అల్లుడిని కూతురు ఎక్కడుంది అని అడుగుతుంది అత్తగారు. లోపలే ఉంది అత్తమ్మ, వెళ్ళండి అని చెప్పగానే సరే బాబు అంటూ గదిలోకి వెళ్తుంది. అప్పటిదాకా గది సర్దుతూ ఉన్న అమృత తల్లిని చూడగానే ఎంతో సంతోషంగా ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా చిక్కిపోయావు, సరిగ్గా తినడం లేదా అని అడుగుతుంది తల్లి. నేను ఎప్పుడూ లావైనట్టు కనిపించాను? ఎప్పుడూ అలాగే కనిపిస్తూ ఉంటాను, కానీ నువ్వెలా ఉన్నావు, నాన్నగారు ఎలా ఉన్నారు అంటూ అడుగుతుంది కూతురు రాజీ. ఏమైందమ్మా అలా ఉన్నావు అంటూ కూతురుని అడుగుతుంది తల్లి. అమ్మా, నువ్వు చీకట్లో బాణం వేస్తున్నావని నాకు తెలుసు, నాకేమీ కాలేదు అని మాత్రం చెప్తుంది. తను మళ్ళీ అడుగుతుంది ఏమైంది తల్లి ఎలా ఉన్నావు అని. ఏమీ లేదని చెప్తున్నా, మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నావు అమ్మా అంటుంది కూతురు. సరే అమృత, మన ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉందాం, బట్టలు సర్దుకో అని చెప్తుంది తల్లి. భర్తను ఒప్పించాలి, అత్తగారిని ఏమంటారో, పంపిస్తారో లేదు, ఈ పరిస్థితులలో అసలే వెళ్ళమంటారో వద్దు అన్న సందిగ్ధంలో ఇప్పుడు ఎందుకులేమ్మా అనేస్తుంది. అదేంటి, నువ్వు పెట్టి పెరిగిన ఇంట్లో ఒక 10 రోజులు కూడా ఉండవా అని అంటుంది తల్లి. ఇప్పుడే గదిలోకి వచ్చిన ఆదిత్య వారి సంభాషణ వినగానే అమృత చెప్తుంది, ఏమండి అమ్మాయి ఒక 2 రోజులు ఉండడానికి రమ్మంటుంది, వెళ్ళొస్తానండి అంటూ అడుగుతుంది అమృత. అతను సమాధానం చెప్పేలోపే అత్తగారు అంటుంది 2 రోజులు కాదు 10 రోజులు అని. ఆ మాటకి అతనికి కోపం వచ్చినా సరేలే ఒక 4 రోజులు వెళ్ళిరా, ఎలాగో నీకు కాలేజీలో పని ఉంది అన్నావు కదా, అవన్నీ చూసుకొని రా, కానీ ముందే చెప్తున్నాను అత్తయ్య, మా ఇంట్లో అయితే నేనైతే అడగను, మీరే అడిగి తీసుకొని వెళ్ళండి. ఇంతకుముందు పంపించినందుకే మా వాళ్ళు చాలా కోప్పడ్డారు, కాబట్టి ఇప్పుడు మీరే అడిగి తీసుకొని వెళ్ళండి మీ అమ్మాయిని అని చెప్తాడు. సరే బాబు, మీ అమ్మగారు ఎక్కడున్నారు అని అడుగుతుంది అత్తగారు. వంటగదిలో ఉన్నారండి అనగానే అక్కడ వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత దీనంగా ముఖం పెట్టుకొని కూతురు గదిలోకి వస్తుంది తల్లి. చాలా బ్రతిమలాడాను బాబు, మీ అమ్మగారు ఒప్పుకోవడం లేదు. కాలేజీ పని అయితే ఇక్కడి నుంచే వెళ్ళి చూసుకొని రావచ్చు కదా అంటున్నారు. వాళ్ళ డాడీతో వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి పని అయిపోగానే మళ్ళీ దించేయండి,
ఈ మాత్రం దానికి ఇంటికెందుకు అని అంటున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆదిత్య, సరే అత్తయ్య, ఒకసారి నేను అమ్మని అడిగేసి వస్తాను అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన ఆదిత్య, అమ్మ, అమృత ఒక 4 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది అని అనగానే వాళ్ళ తల్లి, చూసావా అక్క, నేను చెప్పాను కదా వీడు పెళ్ళాం కొంగిచాటు మొగుడైపోయాడు అని. ఇప్పుడు చూసావా అత్తగారి వత్తాసు పట్టుకొని నా దగ్గరకు వచ్చి పాల్గొతున్నాడు అని చెప్పి వాళ్ళ అక్కతో అంటుంది. అయితే వెంటనే ఆవిడ అంటుంది, ఏమిట్రా ఆదిత్య, మీ అమ్మని ఎందుకు ఇలా కాల్చుకొని తింటున్నారు? దానికి ఈ వయసులో మనశ్శాంతి ఉంచరా? నువ్వు నీ పెళ్ళాం చెప్పిన మాటలు వింటున్నావు, చూస్తూనే ఉన్నాను అని చెప్పి అంటుంది. ఇంకా తన మాట ఎవరు అర్థం చేసుకోరు అని నిర్ధారణకు వచ్చిన ఆదిత్య మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అత్తగారికి, తర్వాత తీసుకెళ్ళండి, ఇప్పుడు వద్దులే అని చెప్తాడు. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అన్నట్టుగా ఒక చూపు చూసి తన పని తను చేసుకుంటూ ఉంటుంది అమృత. ఇంత అడిగినా పంపించలేదు కూతుర్ని అన్న కోపంతో, సరే వెళ్ళిపోతున్నాను అంటూ తల్లి అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. కనీసం మంచినీళ్ళన్నా తాగమ్మా అని అంటుంది కూతురు. వద్దులే, ఇల్లు ఇక్కడేగా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఎంతో బాధగా వెళ్ళిపోతుంది తల్లి. అమృత ఏడవలేని ఒక స్థితిలో, తన బాధ చెప్పుకోలేని ఒక పరిస్థితిలో గదిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా పరిశీలించలేదు కానీ ఆ గది అంతా ఇంతకు ముందు ఉండాల్సిన సెల్ఫ్లో ఉన్న తను గెలుచుకున్న బహుమతులు, షీల్డ్స్ ఇలాంటివేవి అక్కడ కనిపించవు. అవంటే నాకు ఎంతో ఇష్టం అని తెలుసు కదా అమృతకి, తను ఇలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్యకి ముందటి రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పెళ్ళికి ముందు అమృత ఎంత అందంగా ఉండేది, ఒక పొద్దు తిరుగుడు పువ్వులాగా అందంగా, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా చిలిపిగా అల్లరి చేస్తూ ఉండేది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు తను ఇలా ఉండడానికి గల కారణం నేనే అవుతున్నానా? తను ఎందుకు ఇలా ఉంటుంది అని ఆలోచిస్తాడు ఆదిత్య. ఎలా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తన డైరీని చూస్తాడు. పక్కవారి డైరీ చదవకూడదు అన్న జ్ఞానం ఉన్న తన భార్య మనసులో బాధ ఏంటో తెలుసుకోవాలని డైరీ చదవడం మొదలు పెడతాడు. మొదటిసారి తను మ్యాగీ చేసి తన తండ్రికి పెట్టినప్పుడు ఎంత సంతోషపడింది, తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్న విషయాలు, అలాగే ఆదిత్య గురించి, తన ప్రేమ గురించి రాసుకున్న విధానం, అలాగే అవన్నీ చదివిన తర్వాత నన్ను ఎంత అర్థం చేసుకుంది నా భార్య అని ఎంతో సంతోషిస్తాడు ఆదిత్య. కానీ తను వెతుకుతున్నది దొరకనందుకు మాత్రం కొంచెం నిరాశపడతాడు. డైరీ మూసేసే సమయంలో చివరి పేజీ ఒకటి చింపి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే చింపి పడేసిందంటే తను ఏదో రాసింది. డస్ట్బిన్లో ఉందేమో ఆ పేపర్ అని చెప్పి వెతుకుతాడు ఆదిత్య. వెతుకుతూ కనిపించకపోయేసరికి అప్పుడే గది అంతా సర్దడం వలన చెత్త అంతా కింద పోసేస్తాడు. అందులో డైరీలో ఉన్న పేపర్లానే ఉన్న ఒక కాగితం కనిపిస్తుంది. అది తీసుకునేసరికి భార్య వస్తున్న కాళ్ళ గజ్జల చప్పుడు విని ఆ చెత్తంతా అందులో ఎత్తేసి తను రాగానే ఇప్పుడే లేచిన విధంగా నటిస్తూ లేస్తాడు. అలాగే నేను ఇప్పుడే వస్తాను, కొద్దిగా బయటికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా గార్డెన్లోకి వెళ్ళిపోతాడు.
అక్కడికి వెళ్ళి ఆ పేపర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఏమిటో ఈ ప్రపంచం, మంచి చేసినా ఎంత మంచిగా ఉన్నా అందులో చెడు వెతకడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన సంఘటన నా మనసు ముక్కలు చేసేసింది. ఏమిటి నేను చేసిన తప్పు? అత్తను అమ్మలా అనుకోవడమా, ఒక స్నేహితురాల్లా చూడడమా, నాకంటూ ఒక ఆశయం, ఒక గుర్తింపు ఉండడం అని కోరుకోవడమా, ఏంటి అని ఆలోచిస్తుంది. అలాగే ఈరోజు జరిగిన సంఘటన, ఆడవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాలని లేకున్నా వంట ఏం చేయమంటారు అని అత్తగారిని అడగడానికి వెళ్ళినందుకు అనుకోకుండానే వారి మాటలు నా చెవిలో పడ్డాయి. పక్కింటి ఆవిడ అంటోంది, ఏంటి వదిన, ఎప్పుడు నీ కోడలు ఇంట్లోనే ఉంటుంది, అంతగా పని ఏముంటుంది అని అడుగుతోంది ఆవిడ. దానికి సమాధానంగా అత్తగారు చెప్తోంది, ఏముంటుంది నా ముఖం, పనా పాట, ఏమైనా పేపర్లలో ఏవో గీతలు గీసుకుంటూ కూర్చుంటుంది, లేకపోతే పుస్తకాలు చదువుతూ ఉంటుంది, అది లేకపోతే ఫోన్ పట్టుకొని ఉంటుంది. అవి విన్న ఇంకో పక్కింటి ఆవిడ, అమ్మో ఫోనే మీరు కాబట్టి నడుస్తోంది, మా అత్తగారైతే చీల్చి చెండాడేస్తోంది అని అంటుంది పక్కింటి కోడలు. అలా అనగానే, అవునమ్మా ఏం చేస్తాం, నా కొడుకు కూడా దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని చెప్తుంది అత్తగారు. మొన్న సినిమాకి వెళ్ళారు. కొత్తగా ఏదో పెళ్ళైనట్టు ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇంకా సినిమాలు షికార్లు ఏంటి, డబ్బులని వృధా చేయడం, సంపాదించుకోవడం ఎప్పుడు నేర్చుకుంటారు? ఏదైనా చెప్తే వినరు. నా కొడుకు అయితే బిడ్డ తల్లి అన్నీ తిని బలంగా ఉండకపోతే ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చి తర్వాత మోకాలు నొప్పులు వస్తాయంటూ పాలు, బాదం, హార్లిక్స్, ఫ్రూట్స్ అనుకొని అన్నీ తెచ్చిపెడుతూ ఉంటాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి రోగాలు వస్తాయంటే వినడు. వారి కర్మ, చెప్పినంత చెప్తాం, వినకపోతే వారి కర్మ వారే అనుభవిస్తారు అని అంటుంది అత్తగారు. వారి మాటలను విన్న అమృత అక్కడికి వెళ్తుంది. తనని చూసేసరికి అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. పక్కింటి ఆవిడ అంటుంది, రామ్మ అమృత, నీ గురించి చెప్తోంది మీ అత్తగారు. నీ వంట కూడా నీ పేరులానే అమృతంలా ఉంటుందంట, అదే చెప్తోంది నువ్వు వచ్చావు అని. కానీ అప్పటి వరకు జరిగిందంతా తను విన్నదని వారికి తెలియదు. తన మనసు ఎంత బాధపడిందో తనకి మాత్రమే తెలుసు అని రాసుకున్న ఆ డైరీలోని పేపర్ చదివిన ఆదిత్య గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతాడు. ఒక నిర్ణయానికి వచ్చిన వాడై ఒక 2 రోజుల తర్వాత ఉదయాన్నే, లే అమృత, ఒక్కసారి లేవు అంటూ భార్యను లేపుతాడు ఎంతో ప్రేమగా. ఏంటండి అంటూ లేచి చూస్తుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఒక పెద్ద కొత్త మొబైల్ని గిఫ్ట్గా ఇస్తాడు. తను ఫోన్ వాడకమే మానేయాలి అనుకున్న అమృత, ఎందుకండి అనవసరంగా ఖర్చులు చేశారు అని అంటుంది. అలా అంటూ గోడ వైపు చూస్తుంది. అక్కడ తను చేసిన ఎన్నో మధుర జ్ఞాపకాలు, తన చిన్ననాటి నుండి ఉన్న మధుర జ్ఞాపకాలన్నిటినీ పెద్ద పెద్ద ఫ్రేమ్లలో కట్టించి రూమ్ అంతా సెట్ చేస్తాడు. అలాగే తను గెలుచుకున్న షీల్డ్స్ని, బహుమతులన్నిటినీ సెల్ఫ్లో అందంగా అమర్చి పెడతాడు. ఎదురుగా గుమ్మంలో తల్లి బ్యాగ్ పట్టుకొని, రామ్మ ఇంటికి వెళ్దాం అని నవ్వుతూ పిలవడం చూసి అమృత కళ్ళల్లో ఆనందాన్ని చూసిన ఆదిత్య, ఇది కదా భార్యలో తను కోరుకున్న సంతోషం, ఇలా కదా నేను తనని చూసుకోవాలి అని అనుకుంటాడు. ఎంతో ఆనందంగా భర్తని కౌగిలించుకుంటుంది భార్య అమృత. ఈ కథలో కోడలి మనసు అర్థం చేసుకుంటే
ప్రతి కోడలు అత్తగారికి కూతురే అవుతుంది. ముఖ్యంగా భర్త భార్య మనసుని అర్థం చేసుకొని, తన బాధని అర్థం చేసుకొని, తనని సంతోషంగా చూసుకొని, ఏ భార్య అంతకు మించి భర్త నుంచి ఏమీ కోరుకోదు. ప్రతి భర్త ఆదిత్యలా ఆలోచిస్తే ఏ భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి.